హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియ. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. సో మిల్క్ బ్యూటీ తమన్నా గురించి మాట్లాడదాం ఈరోజు. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అసలు. ఒకప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా ఒక ఊపేశారు. చాలా మంచి మంచి మూవీస్, చాలా పెద్ద పెద్ద హీరోస్ వాళ్ళ కొడుకులతో కూడా నటించారు. అయితే ఇప్పటి వరకు పెద్దగా బోల్డ్ సీన్స్ లో అయితే ఎక్కడ యాక్ట్ చేయలేదు ఈ అమ్మాయి. బాహుబలి మూవీలో కొంచెం బ్లౌజ్ లేకుండా కొన్ని సీన్స్ వచ్చాయి, కానీ డైరెక్టర్ కేర్ తీసుకోవడం వల్ల అవంతా కాంట్రవర్సీ అవ్వలేదు. ఇప్పుడు జీ కర్దా అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. అసలు యువత మామూలుగా ఫ్యాన్స్ అవ్వలేదు అనమాట. కాకపోతే అందులో చాలా ఇంటిమేసీ సీన్స్, బోల్డ్ సీన్స్ ఎక్కువ. లస్ట్ స్టోరీస్ 2 కూడా ఈ మంతే రిలీజ్కి ఉంది. అందులో అంతకు మించి ఇలాంటి సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి రజనీకాంత్తో మూవీ ఉంది నెక్స్ట్. అసలు ఎంతవరకు సరిపోతుంది అంటారు? అండ్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు ఈ అమ్మాయిని, రజనీకాంత్ ఫ్యాన్స్? అంటే రజనీకాంత్తో యాక్ట్ చేస్తున్నటువంటి హీరోయిన్ కొంతవరకు మంచి కెమిస్ట్రీ ఇవ్వగలిగితేనే రజనీకాంత్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రజనీకాంత్ పక్కనే ఒక బాగా ఓల్డెస్ట్ హీరోయిన్ ఎలా వారు ఉన్నట్టయితే బాగుండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీనాని అంతకుముందు హీరోయిన్ కదా అని మీనాని బుక్ చేసుకున్నా, ఇట్లాంటి ఏజ్ వాళ్ళు బుక్ చేసుకుంటే అసలు సినిమా యాక్ట్ చేయడం వేస్ట్. ఇక్కడ తమన్నా దగ్గరికి వచ్చిన తర్వాత గ్లామర్గా ఉంది, కానీ ఇంతవరకు ఎక్కడ ఎక్స్పోజింగ్ అంతగా చేయలేదు. నాకు తెలిసి ఏదైనా ఎక్స్పోజింగ్ చేసిందంటే ఇక్కడ బాహుబలిలో చేసింది. చాలా పచ్చబట్టు వేసిన పాటలు బాగా ఎక్స్పోజింగ్ చేసింది. కానీ ఇట్లాంటి అమ్మాయి చేతి ఎంత ఎక్స్పోజింగ్ చేస్తే అంత బెనిఫిట్ అవుతుంది రజనీకాంత్కి. ఆ చిరంజీవి కూడా తీసుకోవడానికి కారణం ఏంటంటే అట్లాంటి అమ్మాయితో బాగా కెమిస్ట్రీ బాగా పండినట్టయితే కుర్రగారి కొత్త ఉత్సాహం అది, అందువల్ల వాళ్ళు తీసుకున్నారన్నమాట. ఆవిడ కూడా తమన్నా కూడా చూసినట్టయితే మునపటి రోజుల్లో అంటే గ్లామరు ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి గ్లామర్ను చూపిస్తుంది. అది హీరోలకి ఆనందమే, హీరో ఫ్యాన్స్ కూడా ఆనందమే. ఇప్పుడు మీకు ఎక్కడొచ్చింది గొడవ అంతానా? ఈ ఎక్స్పోజింగ్లోనే గొడవ వచ్చింది. ఈ ఎక్స్పోజింగ్లోనే సమంత దూరం అయింది వాళ్ళకి. ఎక్స్పోజింగ్ చేయడం వాళ్ళకి ఒక ఆనందం. ఎలాగంటే మీకు మామూలు పట్టు చీర కట్టుకొని పెర్ఫార్మెన్స్ చేసినట్టయితే మీ తాలూకు ఫోటో ఈ ఆంధ్రదేశం దాటదు. కానీ ఎక్స్పోజింగ్ ఫోటోలు ఉంటే ఇక్కడ పిక్స్ ఉంటే అక్కడ జపాన్లో ఫ్యాన్స్ ఉంటారు. అదేంటే ప్రపంచం అంతా ఆ ఎక్స్పోజింగ్కి వీళ్ళందరికీ కూడా అంటే ఈ పిక్స్ అన్నిటి కూడా వాళ్ళు భద్రపరుచుకుంటారు. చాలా వాల్యుబుల్ అన్నమాట. దాని మార్కెటింగ్ చాలా బాగా చేసుకుంటారు. ఆ ఎక్స్పోజింగ్ సైడ్ బాగా మార్కెటింగ్ చేసుకోవడం ఎవరికి తెలుసు అంటే అనసూయకి తెలుసు. అనసూయ పిక్స్కి ఎంత డిమాండ్ ఉంటుంది తెలిసిన అది. అలాగే సమంత కూడా అంటే మంచి పర్సనాలిటీ ఉంది, మంచి ఫిజిక్ ఉంది, మంచి గ్లామర్ ఉంది. ఈ వయసులో ఎక్స్పోజింగ్ చేయకపోయినట్టయితే మొదలైపోయింది ఎక్స్పోజింగ్ చేస్తారు కనుక డెఫినెట్గా మన ఎవరు రజనీకాంత్ గారు కానీ లేకపోయినట్టయితే ఈయన మన చిరంజీవి గారు కానీ వాళ్ళని పెట్టుకోవడానికి ప్రత్యేకమైన కారణం వీళ్ళు ఎలాగా పోటీ పడి నటించమంటే అలా పోటీ పడి నటించడానికి సిద్ధంగా ఉంటారు మన తమన్నా గారు. ఫ్యామిలీతో చూడలేని కొన్ని సన్నివేశాలు అలాంటివి తీయడం తమన్నా ఫ్యూచర్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? అదేం లేదమ్మా. ఫ్యూచర్లో అంటే మితిమీరిన ఎక్స్పోజింగ్ ఏంటి? లిప్ లాగా లేని సీన్స్ ఉన్నాయా? తర్వాత ఏమో మామూలుగా 3/4 ఎక్స్పోజింగ్ ఉందన్నమాట. ఒక డ్రెస్ 3/4 డ్రెస్ లేకుండా ఒక 1/4 డ్రెస్తో సినిమా సాంగ్స్ చూస్తున్నారు. మరి ఇది వాళ్ళ పర్సనల్ లైఫ్కి ఇది ఎఫెక్ట్ అవ్వదమ్మా. వీళ్ళు అందంగా ఉంటారు కానీ పర్సనల్ లైఫ్కి ఎలాగ ఎఫెక్ట్ అవుద్ది? ఎవరిని దగ్గర రానివ్వరు. 4 పైసలు వెనకేసుకుంటారు అంతే. అంతేగాని ఎవరోసారి దగ్గరికి వస్తారు, నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా?
ఇప్పుడు వీళ్ళు ఒకేసారి 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు ప్రాపర్టీకి చేరిపోయిన తర్వాత మామూలు వాళ్ళు వస్తారా, వస్తే మాత్రం మాట్లాడగలుగుతారా? వీళ్ళ కుటుంబాలు ఏం మాట్లాడితే ఎక్కడో ఏ స్టేజ్లోనూ ఉంటారన్నమాట. అమ్మ నేను బిఏ చదువుకున్నాను, డబ్బులు ఏమి లేవు, కానీ అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తున్నాను, ఇల్లు కూడా కొందాం అనుకుంటున్నాను, ఈ అమ్మాయితో పెళ్ళి అయిన తర్వాత అంటే చిచి అవతల బాగుంటారు. కనుక ఇదే ఆవిడ లైఫ్కి ఏమి ఎఫెక్ట్ అవ్వదు. వాళ్ళు బాగా తెలివి మీరిపోయారు. ఇప్పటి హీరోయిన్లు తెలివి మీరిపోయారు. అప్పటి హీరోయిన్లకి ఇప్పటి హీరోయిన్కి ఎంతో తేడా ఉంది. ఇది అప్పటి హీరోయిన్ ఆ డబ్బులే చూసుకునేవారు అన్నమాట. ఈ డబ్బులు ఈ నెలకు సరిపోతాయా, చాలపోతే ఏం చేయాలి, ఇంకో పిక్చర్ తగిలితే బాగుండు. మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ని అడిగేవారు కాదు, ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టేవారు కాదు, మొహమాటంగా ఫీల్ అయ్యేవారు. మీ ఒప్పుకుని 10,000 ఒప్పుకున్నాము, ఆ 10,000 కంటే 10 పైసలు పెంచమని చెప్పేవారు కదన్నమాట. ఇంకో సినిమా చూసుకునేవారు. ఇప్పుడు అలా కాదు కదా, మొహమాటం లేదు. కోట్లలో హీరోయిన్ తీసుకుంటుంది, ఈరోజు నయనతార 15 కోట్లు తీసుకుంటుందంటే ఏమైనా మొహమాటం ఉందా ఆవిడకి? అర్థమైందా? అందువల్ల ఇప్పుడు హీరోయిన్లకి ఎవరికి కూడా మొహమాటాలు లేవు. ఈవెన్ నాకు తెలిసి తమన్నా కూడా 4 crores తీసుకుంటుంది బట్ అది. అయితే ఇది నా ప్రశ్న కాదు, తమన్నా ఫ్యాన్స్ ప్రశ్నగా తీసుకుంటే, మీకు కళాశాల మూవీ గుర్తుందా? ఫస్ట్లో తమన్నా ఒక పంజాబ్ డ్రెస్ వేసుకుని ఆయిల్ జుట్టు పెట్టుకుని చాలా సాంప్రదాయంగా బొట్టు పెట్టుకుని ఉంటుంది. తర్వాత హ్యాపీ డేస్ కానీ 100% లవ్లో కూడా ఫస్ట్ హాఫ్ అంతా చూసుకున్నట్లయితే చాలా సాంప్రదాయంగా కనిపిస్తుంది. దట్ ఈజ్ మహాలక్ష్మి అనేది అప్పటి నుండి బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా దట్ ఈస్ మహాలక్ష్మిగా గుర్తుంది తెలుగు ప్రజలకి. మరి అంత సాంప్రదాయంగా కనిపించిన అమ్మాయి సడన్ గా ఇలాంటి బోల్డ్ సీన్స్ చేయడం తన ఫ్యాన్స్ అసలు తీసుకోగలరా? అలా కాదు, అలాంటి అమ్మాయి బోల్డ్గా ఉంటే పట్టు చీర కట్టుకున్న ఆవిడ మామూలుగా బికినీ వేసుకుంటే పెద్ద గ్రేట్ మాట. అసలు తమన్నా ఫస్ట్ బికినీ తెలుసా మన తెలుగులో? కాలేజీ డేస్ మన ఎవరు కమ్ముల శేఖర్ అంతేనా, ఆయన కథ చేశారు డైరెక్షన్. మరి ఎలా ఉంది అప్పుడు కాలేజీ డేస్లోను వర్ణ సందేశంను ఈ అమ్మాయిని తమన్నాను చాలా బాగా చిన్నపిల్లలాగా ఉందన్నమాట. అప్పటికి అది బాగుంది. ఇప్పుడు అలా కాదు కదా, చాలా కాలం కాపాడుకుంది. ఇప్పటికేంటంటే ఆవిడలో కూడా మామూలుగా ఏదైనా ప్రత్యేకంగా చూపించకపోతే ఎందుకు ఆవిడని యాక్ట్ చేయించడం వేస్ట్ అది. అందువల్ల ఆవిడకి ఈ 2 క్యారెక్టర్లు కూడా, మరి చిరంజీవి ఇలాంటి హీరో, రజనీకాంత్ హీరో, అట్లాంటి వాళ్ళతో చేసినట్టయితే ఈవిడికి తృప్తిగా ఉంటుంది, ఆ రజనీకాంత్ చిరంజీవి అట్లాంటి వాళ్ళకి కూడా తృప్తిగా ఉంటుంది అన్నమాట. అంటే ట్రెండ్ మారింది కాబట్టి అందులో సీన్స్ ఉన్నాయి కాబట్టి చేసిందని అంటారు. అయితే ఆవిడ నుంచి ఎక్స్పోజింగ్ కోరుకుంటున్నారమ్మా. వీళ్ళు బయటికి చెప్పరు కదా, తమ్మనను వేయండి అంటారు, తమ్మనకి ఇట్లాంటి సాంగ్ రాయండి అంటారు, కొరియోగ్రఫీలో ఈ విధంగా ఇట్లాంటి న్యూడు ఫీలింగ్స్ ఉండేలా చేయండి అంటారు. అన్నీ బయటికి చెప్పరు. ఆటోమేటిక్గా ప్రేక్షకుడికి వాళ్ళ ఫ్యాన్స్కి ఏదైతే చాలా ఇష్టంగా ఉంటుందో అది అందిస్తారన్నమాట వీళ్ళు. అలా ఇటుపైన ఆ పూజ హెగ్డే ఏదో ఉంది, తర్వాత తీసేశారని ఏదో చెప్పావు కదా మహేష్ బాబు చిత్రంలో, గుంటూరు కారంలో, అది ఏమీ లేదు, మళ్ళీ ఉన్నట్టే తెలిసింది. ఇటు చిరంజీవి పక్కన కూడా పూజ హెగ్డేని తీశారని రూమర్లు వచ్చాయి, కానీ నాకు తెలిసి తీయలేదని నేను అనుకుంటున్నాను. అయితే జీ కర్దా ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా రూమర్స్ వచ్చాయి. ఆమె ఇప్పటి వరకు దేని మీద స్పందించలేదు, కానీ రీసెంట్గా విలేకరులతో స్పందించింది అనమాట. అందులో సీన్స్ డిమాండ్ చేశాయి కాబట్టి నేను ఒక హీరోయిన్గా ఆ పాత్రకి నేను న్యాయం చేయాలి కాబట్టి చేసిన సీన్లు తప్ప ఉద్దేశపూర్వకంగా కానీ నాకు నచ్చి కానీ నాకు అటువంటి ఇంటెన్షన్స్ ఉండి కానీ నేను చేయలేదు. డైరెక్టర్ చేయమని చెప్పింది మాత్రమే నేను చేశాను. సో దీనికి నన్ను నెగిటివ్గా పోర్ట్రే చేయడం అంత కరెక్ట్ కాదు అంటూ మాట్లాడారనమాట. సో దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఎవరైనా ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళు నా ఉద్దేశపూర్వకంగా చేశాను, దీన్ని నేనే బాధ్యురాలని, అసలు నేనంటే ఏమిటో చూపిద్దామని చేశానని ఎవరైనా అంటారా?
ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఇమేజ్ చేసింది ఆ డైరెక్టర్ ప్రాణం తీశాడు. చాలామంది నా తాలూకు ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఏదో రకరకాలుగా వార్తలు సృష్టిస్తారు కదా, వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా నేను చేశాను. కానీ నిజానికి ఈ క్యారెక్టర్ చేయాలని లేదు, పెద్దవాళ్ళతో కనుక వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళ ఇమేజ్ గౌరవం ఇచ్చి చేశానని చెప్తుంటారు అంతే. అంతేగాని నిజాలు ఎవరు చెప్తారమ్మా? ఎవరు చెప్పరు. అంతేగాని ఇప్పుడు సినిమాలు ఉంది, ఇద్దరు కావలించుకుంటారు, ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు, ఇష్టపడే మీ ఇద్దరు ముద్దు పెట్టుకున్నాం, ఇష్టపడే కావలించుకున్నాం అని చెప్తారా? లేదా డైరెక్టర్ చెప్పాడు కాబట్టి మేము కావలించుకున్నాం, ఆ డైరెక్టర్ చెప్పాడు కాబట్టి మా డ్రెస్ ఇలాగా ఉంది, దిగా చెప్తారు. అలాగే చెప్పింది సమంత. కానీ డైరెక్టర్ ఎందుకు చెప్తాడు? ఈరోజు డైరెక్టర్ ఎవరి చేతుల్లో ఉన్నాడు? హీరో చేతుల్లో ఉన్నాడు. హీరో ఏం చెప్పమంటే చెప్తాడు. హీరోయిన్ ఎవరి చేతిలో ఉంది? హీరో చేతిలో ఉంది. మన ఇద్దరు ఈ విధంగా చేద్దాం చేసి దీంతో మొత్తం ఫ్యాన్స్ రెచ్చిపోతారు, సినిమా కనకవర్షం కురుస్తుంది అని చెప్తారు అన్నమాట. అందువల్ల చెప్తారు. అయితే ప్రస్తుతం మాట్లాడుతూనే ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన సంబంధాన్ని చూపించాలంటే ప్రేమానుబంధాలని డెఫినెట్గా ఈ సీన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చూపించాను అనేసి తమన్నా అంది. అవును, అంతే కదా. అయితే దానికి కామెంట్స్ అన్ని ఏమొచ్చాయంటే, ఇంతకు ముందు చేసిన సినిమాల్లో అన్ని రియలిస్టిక్గా ఇలాంటి సీన్లు చేయకుండానే చూపించారు కదా, మరి ఈ సీన్స్ మీరు ఇప్పుడు ఎంచుకున్న జీకర్దా ఎలా అయితే ఉందో నెక్స్ట్ లవ్ స్టోరీస్ కూడా అలానే ఉంది, ఎందుకు ఇటువైపు మీ అడుగులు వేస్తున్నారు అనేది జనాల ప్రశ్న అనమాట. ఇప్పుడు మీకు లస్ట్ అంటే ఏమిటో తెలుసా? అది లస్ట్ అన్నకి అలాగే ఉండాలి. లవ్ ఆపోజిట్ లస్ట్. ఇది అంటే లస్ట్ అనేది ఒక క్రికెట్ లవ్ అన్నమాట. క్రికెట్ అంటే వికెట్ అంటే అగ్లీ లవ్ అన్నమాట. అంటే ఇప్పుడు లవ్ అంటే ఇట్ కంటైన్స్ విత్ ది ఫీలింగ్స్, ఉద్వేగంతో కూడుకున్నది ప్రేమ. అలా కాదు ఆకర్షణతో. ఆ తర్వాత ఏమో లోపల నుంచి ఒక క్రూరమైనటువంటి కామపూరితమైన ఆలోచనలతో కూడుకున్నది లస్ట్. ఇది అలా కాదు కదా. లవ్ అంటే ఎంత పవిత్రమైందమ్మా. లవ్ అంటే ఒక జీవితాన్ని అవతల వాళ్ళకి ఇచ్చేయడమే. క్షుణ్ణంగా చెప్పాలంటే రెండు గుండెలు నీ గుండె ఎలా కొట్టుకుంటుందో ప్రేమికుడి గుండు కూడా అలాగే కొట్టుకుంటుంది. అలాగే రెండు హృదయాలు సమశృతిలో స్పందిస్తేనే లవ్. రెండు గుండెలు ఒకే తప్పుడు వినిపిస్తేనే లవ్. అర్థమైందా? రెండు ఆత్మలు ఒకే ఆత్మగా కలిసి ఉండి ఒకే జీవితాన్ని కోరుకొని నూరేళ్ళు కొనసాగితేనే లవ్. అలా సాగుతుందా అని ఆలోచించుకోవాలి. అంతే కదా. ఒక మనిషికి ఒక కౌగిలించుకున్న ముద్దు పెట్టినా ఏమిటంటే నెక్స్ట్ ఏమిటి స్టెప్పు? పెళ్ళి. ఆ నెక్స్ట్ ఏమిటి స్టెప్పు? పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్ళిని సార్థకం చేసుకోవాలి కదా. చక్కగా పిల్లల్ని కానీ వాళ్ళని ప్రయోజకులను చేసి మీరు ఎంతకాలం బ్రతుకుతారో అంతకాలం కూడా జీవితాన్ని సార్థకం చేసుకున్నదే నిజమైన ప్రేమ. అది. అయితే మరి ఇంతకు ముందు కూడా నేను ఒక ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా కొన్ని వార్తలు వినిపించాయి కదా. అవును. మరి దాని గురించి ఏమంటారు? తప్పకుండా పెళ్లి చేసుకుంటుందమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఆవిడ ఒప్పుకుంది. అప్పుడు ఇక్కడ తెలంగాణలోనే విజయవరం అని చెప్పేసి ఆయన్ని నా గురించి తెలుసు అని చెప్పింది. చాలా తెలివైన సమాధానం అది. నా గురించి తెలుసు అంటే అంతా వచ్చేస్తుంది అందులోకి. నా గురించి తెలుసు అంటే అంతా వచ్చేస్తుంది. తెలిసినప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటా ఉన్నాడు. ఒకటి నేను ఆయన బతికించుకోగలను. నా తాలూకు ఓ స్నేహితుడిగా కూడా ఆయన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో నాకు తెలుసు. అందువల్ల డెఫినెట్గా పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి, అందులో సందేహమే లేదు. అయితే ఈ అమ్మాయి ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఆ లస్ట్ స్టోరీస్, ఆ జీకర్దా అవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ ఈ అమ్మాయికి రెడీగా ఉన్న ప్రాజెక్ట్స్ చిరంజీవితో ఒక మూవీ అనేసి, రజనీకాంత్తో ఒక మూవీ అనేసి. సో అసలు తెలుగు ఫ్యాన్స్ ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఇంతకుముందు ఇలా కనిపించింది కాబట్టి. ఎలా చేసినా తెలుగు ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారమ్మా. ఎందుకంటే ఇక్కడ తెలుగు ఫ్యాన్స్ బాగా ఉంటే బాగా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు అర్జున్ రెడ్డిని యాక్సెప్ట్ చేశారు, అర్థమైందా? అర్జున్ రెడ్డిని యాక్సెప్ట్ చేశారు, కాళీ డేస్ని కూడా యాక్సెప్ట్ చేశారు.
అలా ఉంటుందన్నమాట. ఎంత ఎమోషన్స్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు, ఒక లిప్ లాక్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. ఏ లవ్ స్టోరీలో లిప్ లాక్ ఉంది సాయి పల్లతో యాక్సెప్ట్ చేయలేదా? హిట్ చేశారు కదా. అని తెలుగు వాళ్ళు మంచి అభిరుచి గల ప్రేక్షకుడు కనుక యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.